హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. నేను ఒక వీడియో పెట్టానండి, కోళ్ళ పందాలు అని చెప్పేసి. బట్ ఆ వీడియో ఏంటంటే ఏజ్ రిస్ట్రిక్షన్ వచ్చి 3 డేస్లో డిలీట్ చేశారనమాట. కాకపోతే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను దాన్ని చాలా కష్టపడి వీడియో ఎడిట్ చేశాను. అక్కడ నేను తీసిన వీడియో అంటే మన భీమవరం సైడ్ ఎలా కోళ్ళ పందాలు అవుతాయి అది ఇది అని చెప్పేసి నేను వీడియో అయితే చేశాను. బట్ కాకపోతే అది యూట్యూబ్కి అగైనెస్ట్గా ఉందని చెప్పేసి అది డిలీట్ చేశారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే కాస్తంత బాధ అనిపించింది, కానీ ఇంకొకసారి రిపీట్ చేయం కదా అలాంటివి. అలా అనిపించింది అనమాట. అదే వీడియోని కాస్త ఎడిట్ చేసి నేను వేరే క్లిప్పింగ్స్ అంటే యాడ్ చేసేసి ఆ రోజువి ఆ మర్నాడువి కొంచెం యాడ్ చేసి నేను పెట్టాను. అయితే కోళ్ళ పందాలు అయితే ఇందులో కనిపించవు అనమాట. ఇది కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఈ వీడియోని ముందు నేను ఒక వీడియో పెట్టాను, దానికి సంబంధించి ఈ వీడియో పెడుతున్నాను అనమాట. అయితే అది 100 మంది లేదా 120 మంది అలా చూసారు అంతే. ఎందుకంటే ఏజ్ రిస్ట్రిక్షన్ వల్ల చాలా మందికి ఓపెన్ కాలేదని చెప్పి ఈ వీడియో అయితే మీ అందరికీ వస్తుంది. మీరు కూడా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అయితే మేము హైదరాబాద్ నుంచి భోగికి ముందే ఒక 2 డేస్ ముందైతే మేము రిజర్వేషన్ తత్కాల్లో చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. అక్కడ నేచర్ అంతా చాలా బాగుంటుంది కదండి, అందుకే నేచర్ని కూడా యాడ్ చేశాను. పంట పొలాలు అప్పుడప్పుడే వేశారనమాట. ఇంకా అవన్నీ చూపిస్తున్నా. అలానే మధ్యలో బీవీ రాజ్ కాలేజ్ వచ్చింది. ఈ కాలేజ్ అయితే నేను ఎప్పుడూ మీకు చూపిస్తూ ఉంటాను కదా మధ్య మధ్యలో ఇలా వెళ్ళేటప్పుడు. అలానే సంజన అపార్ట్మెంట్స్ ఆపోజిట్లో ఇదిగోండి ఈ టెంపుల్ అయితే ఉంది, వినాయకుడి టెంపుల్. అలానే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టం. ఇంతకుముందు సంజన అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళం కదా, మీకు తెలుసు. నేను చాలా పెద్ద వీడియోలు కూడా పెట్టాను. కావాలంటే దాని లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది కనకదుర్గ అమ్మవారి గుడి అన్నమాట. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి గరగబొర్రు, ఆ ఊర్లో ఉన్న టెంపుల్ అన్నమాట. అక్కడ మొత్తం సైడ్ ఇలా టెంపుల్స్ ఉంటాయి, చక్కగా కాలువలు ఉంటాయి. చాలా చాలా బాగుంటుందండి మా సైడ్ మొత్తం. మా సైడ్ లేని వాళ్ళకైతే చూస్తే తెలుస్తుందని చెప్పి నేను ఈ వీడియో అంతా తీయటం జరిగింది. అలానే మన వాళ్ళు కూడా ఈ నేచర్ని చూసి ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి మేమైతే ఇలాంటి వీడియోస్ ఏమైనా వస్తే రిపీటెడ్గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన వైపు మొత్తం కనిపిస్తుంది కదా అందంగా అని. అలానే ఇక ఇంటికైతే వచ్చేసాము. ఇది మర్నాడు అనమాట, మార్నింగ్. హరిదాస్ గారు ఇంతకు ముందు అంటే నడుచుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడేమో ఇన్ని ఊర్లు తిరగలేకపోతున్నారు కదా, అందరూ సిక్ అవుతున్నారు కదా, అలా బండి మీద వచ్చారనమాట. లేటెస్ట్ హరిదాస్ గారు అనమాట. అయితే బాబుని అయితే అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి మేము భీమవరం వెళ్తున్నాం. ఎందుకంటే భోగి ముందు రోజు మనకి చాలా పనులు ఉంటాయి కదండి, ఇంట్లో కావాల్సిన పువ్వులు దేవుడికి ఇంకా చాలా ఉంటాయి కదా తీసుకోవాల్సినవి. అలా మేము మామూలు షాపింగ్ అయితే మేము అక్కడే చేసేసామండి. ఇక్కడ మాత్రం నార్మల్గా దేవుడి కోసం షాపింగ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట భీమవరం. వచ్చి వెళ్తూ ఉండగా ఈ మధ్యలో మీకు కనిపిస్తున్నవే చేపల చెరువులు, రొయ్యల చెరువులు. అలానే ఆ ఇల్లు చూసారు ఎంత బాగుందో, చాలా ఓల్డ్ హౌస్ కదా, చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ అమ్మవారిని ఊరేగిస్తున్నారనమాట. అయితే అది కూడా నేను అనుకోకుండా వీడియో క్యాప్చర్ చేశాను. చాలా బాగా అనిపించిందండి, భలే అనిపించింది. ఒరిజినల్ సౌండ్స్ కూడా పెడతాను, వినండి. విన్నారు కదా ఎంత బాగుంది, పాజిటివ్ వైబ్స్ కదా. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి చకచకా అని భోగి మంటకి రెడీ చేసేస్తున్నారనమాట. నిలబడదామని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ పైన వైర్లు ఉన్నాయి, వాటికి అంటుకుంటాయని చెప్పేసి పాపం మళ్ళీ అన్నింటినీ పడేశారు. లేదంటే చక్కగా నిలబెట్టి ఇలా వెలిగిద్దామని వాళ్ళ ప్లాన్ అనమాట. అలా వెలిగించినా కూడా బాగుంటుంది, కానీ వైర్లకు అంటుకుంటే మనకే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ తీసేసి నార్మల్గా వేసేసారు. కానీ మా సంతుకి మాత్రం నిలబెడితే కాసేపు అయిపోతుంది కదా, అంత ఎత్తు వెళ్ళనివ్వం కదా అని తను బాధపడ్డాడు అనమాట పాపం. మొత్తానికైతే ఇలా తను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు ఇలా వేసేసారు మంటంతా. చిన్నప్పుడు అయితే మనందరం ఈ భోగి మంట మీదే నీళ్లు కాచుకొని ఇంటికి తీసుకెళ్ళి స్నానాలు చేసేవాళ్ళం కదా. అంటే మేం కాదు, మా అమ్మ వాళ్ళు కాచి తీసుకొచ్చి మాకు స్నానాలు చేయించేవాళ్ళు తల మీద నుంచి. అలా చేస్తే చాలా మంచిది అంటారనమాట. ఈ భోగి మంట చాలా చిన్నగా వేసుకున్నాం మేము, అందుకనే తెల్లవారుజామున వేయడం వల్ల
తొందరగా అయిపోయిందనమాట మేము వచ్చేసరికి. కానీ మా వారు కొన్ని కర్రలు తీసుకొచ్చి వేసి వాటిని వెలిగేలా చేస్తున్నారు. మా అబ్బాయి కూడా వాటి మీద భోగి పిడికలు అయితే వేసేసాడు. మా మామయ్య గారు ముందే ప్రిపేర్ చేయించి ఉంచారనమాట భోగి పిడికలు. ఇంకా మా వారైతే దగ్గరుండి మా అబ్బాయికి కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉంచి బాబుని ఇలా వేస్తూ ఉన్నారనమాట. వాడు దూరంగా చలి కాచుకుంటున్నాడు, దగ్గరగా రావద్దని చెప్పి నా పక్కకి రా అని చెప్తున్నారనమాట. పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా ఉంచండి, మంటలకి దగ్గరగా ఉంచొద్దు అస్సలు. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఆ భోగి మంట అయిపోయాక కొంచెం ఆ పిడకలు అనేవి కాలిపోతాయి కదా, మనం ఏవైతే వేసామో అవి, దాని తాలూకా బొట్టు మాత్రం తీసి పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట. మొత్తానికైతే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం భోగిని. అలానే ఊర్లో కూడా చక్కగా ముగ్గులు పోటీలు చాలా అయినాయి అనమాట. నేనైతే నిన్న కోడి పందాలు పెట్టానని చెప్పాను కదా, అవి పెట్టకూడదు అనమాట. అంటే పెట్టే విధంగా పెట్టచ్చేమో, నేనైతే వేరేగా పెట్టాను కాబట్టి అవి పెట్టకూడదని యూట్యూబ్ మన వీడియో అయితే డిలీట్ చేసింది, రిమూవ్ చేసింది. నాకు కూడా ఇంకా నేను చూసుకోవచ్చు అని చెప్పింది, కానీ నేను కూడా ఇంకా లిస్ట్లోంచి నేను డిలీట్ చేసేసాను. చాలా కష్టంగా అనిపించింది, బట్ ఓకే. అదిగోండి సంతూనే మళ్ళీ కర్రలు తీసుకొచ్చి వేసాడు, తనకి చాలా ఇష్టం అనమాట. ఇగోండి మా ఆంటీ వాళ్ళు కూడా ఇంకా పిల్లలతో భోగి మంటలో పిడికలు వేయించడానికి ట్రై చేస్తున్నారు. చిన్న పిల్లలు కదా, కొంచెం టెన్షన్ పడుతున్నారు, దగ్గరుండి వేయించడానికి ట్రై చేశారు. ఇక్కడైతే సైకిల్ పోటీలు అనమాట. కాల్వ అవతల సైకిల్ పోటీలు అయినాయి మా ఊర్లో. చాలా బాగా అనిపిస్తుంది. కాల్వ అంటే చాలా మందికి తెలుసు, వాటర్ ఇలా ఏర్లా పారుతూ ఉంటుంది అనమాట. దాన్ని మా సైడు గోదావరి జిల్లాల సైడు కాలువ అంటాం కదా. నార్మల్గా వేరే సైడు విజయనగరం అండ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అటువైపు అయితే కాలువ అని, నార్మల్గా వ్యర్థ పదార్థాలు వెళ్ళేదాన్ని కాలువ అంటారు. ఇటువైపు అయితే మంచినీరు వెళ్ళేదాన్ని కాలువ అంటారు అనమాట. మొత్తానికి అయితే సైకిల్ పోటీలు అయిపోయి ఆ రోజు కూడా చాలా మంది ఊర్లోకి వచ్చారు. ముందు రిజర్వేషన్ కాని వాళ్ళు ఆ రోజు అయినట్టున్నాయి. ఇంక ఇక్కడికి వస్తే ముగ్గుల పోటీలు చాలా చక్కగా వేశారండి. ముగ్గుల పోటీలు అయితే చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు మీరు చూసింది శివాలయం అనమాట. అక్కడ దగ్గరలో లైన్లో వేయించారు ఇవన్నీ కూడా. ఒక్కొక్కరు ఒక్కలాగా చాలా బాగా వేశారు. నేను వేసింది కూడా చూపిద్దాం అనుకున్నాను, మేబీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా ఇంటి ముందు వేశాను నేను కూడా, అది కూడా బాగానే వచ్చిందండి, చాలా బాగా అనిపించింది నాకైతే. నేను ఏదో కొంచెం టైం తక్కువ ఉన్నా కూడా ఏదో వేసేసాను. లొకేషన్స్ అయితే ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుందండి. ఇంతకుముందు రాజ్ తరుణ్ గారి సినిమా కూడా ఇదే ఊర్లో తీశారు, ఎండగండి అనే ఊర్లో. అదే మా ఊరు అనమాట, భీమవరం దగ్గరలో. ఇంక ఇదైతే నైట్ లైట్ సెట్టింగ్ పెట్టారనమాట. ఎందుకంటే 2 daysలో జాతర అవుతుంది మాకు, కనుమ ముక్కనుమ ఆ టైంలో జాతరలాగా చాలా బాగా అవుతుంది అనమాట. అది కూడా నేను చాలా బాగా వీడియో తీసాను, అస్సలు మిస్ చేయకండి. ఇది కూడా స్కిప్ చేయకండి చూడని వాళ్ళైతే. నెక్స్ట్ వీడియో అయితే మాత్రం వేరే లెవెల్ అండి. ఇలా ఇంకా నైట్ అయితే ఇంకా బాగుంటుంది. నైట్ టైం కూడా నేను తీసాను, చూద్దురు కానీ నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ముత్యాలమ్మ తల్లి గుడి అన్నమాట. మా ఎండగండిలో పోలేరమ్మగా మార్చేశారు. ఇదిగోండి ఇలా ఇక్కడ చిన్నగా షాప్స్ అయితే పెట్టారు. అలానే మధ్య మధ్యలో గుడులు కూడా ఉన్నాయి, చూసారు కదా. లైటింగ్ సెట్టింగ్ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంటుంది. అసలు చెప్పలేము అనమాట మాటల్లో, అంత బాగుంటుంది. నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి నా మనసుకి అయితే హాయిగా అనిపించింది. మీకు కూడా నచ్చుతుందే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు నచ్చితే ఇంట్లో వాళ్ళకి కూడా, ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర నుంచి నేను, మా అత్తయ్య గారు ఇదిగోండి ఇలా కాల్వ పైనుంచి వంతెన మీద నుంచి మేము కాల్వ అవతలకి వెళ్తున్నాము. మేము కాల్వ ఇవతలు ఉంటాం కాబట్టి అక్కడ ఏదో ప్రోగ్రామ్ అవుతుంది అంటే అక్కడికి వెళ్తున్నాం అనమాట. మా అబ్బాయిని తీసుకొని మా వారు బండి మీద వెళ్ళిపోయారు చుట్టూ తిరిగి. మేమిద్దరం అత్తయ్య గారు నేను అయితే మాత్రం ఇలా కాల్వ మీద నుంచి ఇలా వెళ్తున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి, చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా వాడు ఎప్పుడు చాలా యాక్టివ్గా చాలా బాగుంటాడు, కానీ ఇక్కడ మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడనమాట. వాడి వల్లనే తొందరగా ఇంటికి వెళ్ళిపోయాం. చూసారు ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో. ఎందుకంటే అక్కడ మీరు పక్కన చూస్తే ఐస్ క్రీమ్ కనిపిస్తుంది కదా, అది కావాలి వాడికి. ఒకటి నాకు హెల్త్ బాగాలేదు, అంటే హెల్త్ బాగోపోవడం అంటే మాకు ఫిజికల్గా బాగానే ఉంది, కానీ గొంతులు ఇద్దరికి బాగాలేదన్నమాట. కోల్డ్ ఎఫెక్టే చాలా ప్రాబ్లంగా అనిపించింది. నాకైతే గొంతు టోటల్గా పోయింది, మీకు తెలుసు కదా లాస్ట్ వీడియోస్లో. అందుకని నేను ఎంత టెంప్ట్ అయినా ఐస్ క్రీమ్ తినలేదు, వాడిని తిననివ్వలేదు. దానికైతే మా అబ్బాయి నాకు ఒకటి లాగి పెట్టి కొట్టాడు కూడా, అది నేను కట్ చేసి తీసేసాను వీడియో.
మా నాన్నగారికి అయితే పంపించాను ఆ వీడియో. ఎందుకంటే వాడు నన్ను కొట్టాడు కదా, మా నాన్నగారితో చెప్పాననమాట వాడికి. తర్వాత అయితే ఇక్కడ డాన్స్‌లు అయితే చాలా బాగా చేస్తున్నారు గానీ, నాకు యాంకరింగ్ అయితే అస్సలు నచ్చలేదు. చాలా బ్యాడ్‌గా అనిపించింది. సో, అందుకని అక్కడి నుంచి మేము తొందరగానే ఇంటికొచ్చేసాం. బట్ ఏంటంటే కొన్ని ప్రోగ్రామ్స్ బావుంటాయి. బావున్న ప్రోగ్రామ్స్‌ని కొంచెం కలుషితం చేస్తూ ఉంటారు. బట్ ఇటువైపు అయితే కల్చర్ చాలా బావుంటుందండి. ఎవ్వరైనా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే ఖచ్చితంగా ఒకసారి. ఇక్కడే మా అబ్బాయి నన్ను కొట్టాడనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే రాజుగారి అమ్మాయి అని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఐడీస్‌ని ఫాలో అయిపోండి.